బంగాళదుంప పిడుపు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు, ఉల్లిపాయలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, అల్లం, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, పసుపు, ధనియాలు, ఉప్పు, కారం, నూనె, కరివేపాకు, కొత్తిమీర. బంగాళదుంప పిడుపు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసి నూనె కాగిన తర్వాత చెక్క, యాలకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, లవంగాలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో వెల్లుల్లి రేకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికించిన ఆలు తొక్క తీసి స్మాష్ చేసుకొని అందులో వేసి మసాలా పట్టేలా బాగా కలుపుకొని చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించాలి. చివర్గా తయారైన బంగాళదుంప పిడుపులో కొత్తిమీర చల్లి ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప పిడుపు రెడీ.